నాకు యావరేజ్ అనిపించింది. ఓకే, ఎందుకని? ఎందుకంటే స్టోరీ అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. రొటీన్ కాదు అంటే లైక్ నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను కొట్టల శివ గారి నుంచి. అంటే కంబ్యాక్ అన్నప్పుడు స్టోరీ బాగుంటుంది అనుకున్నా. అంత బలంగా లేదు, సో అందుకు నాకు యావరేజ్ అనిపించింది. అంటే ఎన్టీఆర్ లుక్స్ పరంగా కావచ్చు, ఆయన యాక్షన్ అంతా ఎట్లా అనిపించింది? ఇప్పుడు వీకెన్ లైక్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎప్పుడు బాగానే ఉంటుందండి. మన తెలుగు హీరోస్లో కానీ డైలాగ్ డిక్షన్ కానీ ప్రతిదీ అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. యాక్టింగ్ అయితే 10కి అవుట్ ఆఫ్ 10 ఇచ్చేయచ్చు, ఏం ప్రాబ్లం. జాన్వీ కపూర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అండి, చాలా తక్కువ. సెకండ్ హాఫ్లో వస్తుంది ఒక సాంగ్ కోసం అండ్ ఒక 3 సీన్స్ ఉన్నాయి అంతే. దట్స్ అంటే సినిమా మొత్తంలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే లైక్ ఎలివేషన్, ఫైట్స్ బాగున్నాయి అంతే. ఈవెన్ డైలాగ్స్ కూడా ఐ ఎక్స్పెక్టెడ్ మోర్. చాలా పెద్ద మంచివి గుర్తుండిపోయే డైలాగ్స్ అని. బట్ ఒకటే డైలాగ్ నచ్చింది నాకు, ఏంటంటే దేవరా అడిగాడు అంటే చెప్పాడు అన్నట్టు, దేవరా చెప్పాడు అని అంటే మోర్ దెన్ దట్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, అది నచ్చింది. క్లైమాక్స్ బాగాలేదు అంటున్నారు, దానికి ఏమంటే? క్లైమాక్స్ బాగోకపోవడం కాదండి, ఆ ట్విస్ట్ బాగానే ఉంది. బట్ అది రివీల్ పార్ట్ 2లో ఎలా చేస్తారు అనేది చూడాలి. కాదండి, అంటే లాస్ట్లో సీన్ని కట్టప్ప దాంతో కంపేర్ చేయొచ్చు కానీ కాదు. అంటే సెకండ్ పార్ట్ తీసేంత దమ్ము లేదు, ఎందుకు ఒక పార్టీ క్లోజ్ చేయాలని అన్నారు చాలామంది. అంటే లేదండి, ఇప్పుడు పార్ట్ 2 అనేది కొన్నిసార్లు ఏంటవుతుంది అంటే పార్ట్ 1 యావరేజ్ ఉంటుంది, పార్ట్ 2 చాలా బాగుంటుంది. దానికైతే మ్యాటర్ అయితే ఉందని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఏదో జాన్వీ కపూర్ని అసలు హీరోయిన్గా ఎందుకు పెట్టారు? ఒక సాంగ్ కోసమే పెట్టారు, అసలు ఎందుకు పెట్టారు అంత పెద్ద హీరోయిన్ అంటే లైక్ మార్కెట్ కోసం పెట్టుండొచ్చు. బట్ అందులో ఎవరిని పెట్టినా పర్వాలేదు అనిపించింది అంతే అండి. 10 minutes యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎప్పుడు ఆబ్వియస్లీ చాలా బాగుంటుందండి, ఇందులో కూడా అలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ యావరేజ్ అండి.